అంబటి సిల్క్స్ కాంచీపురం శారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు శారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క కొంచెం గొంతు డిస్టర్బ్డ్గా ఉంది, బేర్ చేయండి. మీరు కూడా అర్థమవుతుంది, నువ్వు మాట్లాడింది అర్థమవుతుంది, నీ గొంతు పోయిందని అర్థమవుతుంది, రెండు అర్థమవుతుంది. వైశాఖ మాసం వచ్చేస్తుంది. వైశాఖ మాసం చాలా చాలా విశేషవంతమైనటువంటి మాసం, సందేహం లేదు. వస్తూనే అక్షయ తృతీయను తీసుకొస్తుంది. అక్షయ తృతీయ రేపు 19వ తారీఖు ఆదివారం. మరి అక్షయ తృతీయని ఎలా చేసుకోవాలి, ఒక్కసారి మీ ద్వారా అక్షయంగా సిరి సంపదలు పెరగడానికి ఏదైనా మంచి మార్గం చెప్పండి. తప్పకుండా చెప్తాను పద్మిని. అక్షయము అని అంటే క్షయము కానిది, అంటే ఎప్పటికీ కూడా అయిపోకుండా ఉండేది అని అర్థం అనమాట. అందుకనే మనం చూసుకుంటే కనుక సింహాచలం అప్పన్నకు కూడా ఆ రోజే గంధం అరగదీసి పెట్టుకుంటారు, ఆ రోజే చక్కగా నిజరూప దర్శనం కూడా ఆ రోజు ఇస్తారు. అంటే ఆ ఒక్కరోజు నిజరూప దర్శనం చూస్తే మన కళ్ళల్లో నిలిచిపోయి స్వామివారు మళ్ళీ సంవత్సరం వరకు మనం చూసినంత ఫలితం లభిస్తుంది అని అర్థం. ఒకటే సంవత్సరం అంతా చందనంతోనే ఉంటారు. కప్పు అసలు ఇంకా ఆయన చాలా వేడిగా ఉంటారట, కోపంగా. ప్రహ్లాదుడు అడుగుతాడు అనమాట, స్వామి నేను వరాహ రూపం చూడలేదు, నాకు చూపించవా అని అడుగుతాడు. అప్పుడు స్వామివారి వరాహ రూపం కూడా దాలుస్తారనమాట. అటు లక్ష్మీ నరసింహస్వామి రూపము వరాహ రూపం కలిసి ఉన్నదే మనకి స్వామివారి రూపం అనమాట. కాబట్టి అలా చూపించినప్పుడు స్వామివారు ఏం చెప్తారు, ఆశీర్వదిస్తారన్నమాట. అందుకని ఆ కోపంలో ఉంటారు కదా, హిరణ్యకశిపుడిని చంపిన కోపంలో ఉంటారు కాబట్టి ఆ చల్లదనం అనేది స్వామివారికి ఉండాలి అనేది ఒకటి నాకు అనిపిస్తుంది. ఇక్కడ శివకేశవులకి ఇద్దరికి కూడా అభేదము. అసలు మళ్ళీ మనకి కప్పడం అంటే మామూలుగా ఎలా కదా, రౌండ్గా కూడా కప్పచ్చు, కానీ లింగ రూపంలో కప్పబడి ఉంటుంది అనమాట చందనం. ఆ చందనం కనుక ధరిస్తే చాలా మంచిది. ఇస్తూ ఉంటారు కొంచెం కొంచెం. మేము ఇల్లు కట్టుకున్నప్పుడు స్వామివారికి దండం పెట్టుకుంటాం కదా మంచిగా అవ్వాలి అని, పెట్టుకున్నప్పుడు చూస్తే శంకుస్థాపన శంకుస్థాపనలో ఆ గంధం పడింది. అనుకోకుండా తెచ్చిచ్చారట అప్పాజీకి. వచ్చి శంకుస్థాపన చేసిన తర్వాత అవును మర్చిపోయాను గంధం వచ్చిందని చెప్పి వేశాడు అందులో. స్వామివారి అండాదండ తప్పకుండా ఉంటాయి అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే క్షయము కానిది. అలా మనం చూసుకుంటే పరశురాముడు ఆ రోజే ఉద్భవించారు, గంగమ్మ ఆ రోజే భూమిపైకి వచ్చింది, మహాభారతం ఆ రోజే రచింపజేశారు, కృష్ణుడు ఇచ్చిన అక్షయ పాత్ర కూడా ఆ రోజు నాడే ద్రౌపది దేవికి ఇవ్వడం జరిగింది. అంటే మంచి పనులన్నీ కూడా ఆ రోజే చేశారు అనడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. అన్నపూర్ణమ్మ కూడా ఆ రోజే ఉద్భవించారు. ఇలా చూసుకుంటే కనుక ఎన్నో మంచి విషయాలు ఒకటే రోజుకి టైఅప్ అయి ఉన్నాయి అన్నమాట. అంటే మరి మనం ఇక్కడ క్షయము కానివి ఏముండాలి అని అంటే అక్షయ తృతీయ అనేసరికి మనకి కేవలం బంగారం మాత్రమే గుర్తుకొస్తుంది అనమాట. కానీ అమ్మవారితో పాటు ఎన్నో ఉన్నాయి, ఎన్నో పుట్టాయి. మనం చక్కగా ఆ రోజు పూజలో చక్కగా శ్రీఫలాలు కానివ్వు, లేకపోతే ఏకాక్షి నారీకేళం కానివ్వు, ఇలాంటివన్నీ తెచ్చుకొని పూజలో పెట్టుకోవడం కూడా చాలా మంచిది. ఆ రోజు ఉప్పు కొంటే మంచిది. ఆదివారం నాడు వస్తుంది కాబట్టి ఆ రోజే చక్కగా ఉప్పు ఎక్కువగా ఇంట్లో ఉండేటట్టు చూసుకోండి. మనం జనరల్గా ఏం చేస్తాము, 1 or 2 ప్యాకెట్స్ తెచ్చుకుంటాం, అట్లా కాదు, ఒక 4-5 ప్యాకెట్స్ తెచ్చుకొని పెట్టుకుంటే చాలా మంచిది. రాళ్ళు ఉప్పు అయినా పర్వాలేదు, మామూలుగా అది కూడా పర్వాలేదు. పింక్ సాల్ట్ అయినా, సైంధవ అయినా, ఏదైనా సరే. అంటే సముద్రం నుంచి వచ్చిన సీ సాల్ట్ అయితే చాలా మంచిది కాబట్టి రాళ్ళు ఉప్పు తెచ్చుకొని పెట్టుకోండి. ఇంకోటి ఏంటి అని అంటే మరి 4-5 ప్యాకెట్స్ తెచ్చుకుంటున్నాం కదండి అని అంటే ఒక్క ప్యాకెట్ ఏం చేస్తారంటే స్నానానికి వెళ్ళేటప్పుడు కొంచెం తీసుకెళ్ళడము, ఇల్లు తుడుచుకునేటప్పుడు కొంచెం వేసి ఇల్లు తుడవడము, అట్లానే ఎక్కడైనా సరే నార్త్ సైడ్ కొంచెం ఉప్పు తీసి ఒక కంటైనర్లో పెట్టి అలా పెడితే కూడా నెగిటివ్ ఎనర్జీస్ రాకుండా కూడా ఉంటాయి అన్నమాట. అట్లాంటివి చేసుకోవాలి. ఒకటి ఆ రోజు మంచినీళ్ళు ఎవరికైనా దానం చేస్తే చాలా మంచిది అని చెప్తారు అన్నమాట. ఎవరైనా కూడా మంచి ఎండాకాలం కదా, ఎవరికైనా చల్లటి మంచినీళ్ళు ఇస్తే అన్నం పెట్టినంత ఫలితం ఉంటుంది ఎండాకాలంలో. నిజంగా చెప్పాలంటే అన్నం పెట్టినా అంత హ్యాపీగా ఉండరేమో కానీ చల్లటి మంచినీళ్ళు ఇస్తే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. అలాంటి చల్లటి నీళ్ళు తాగితే నాకు గొంతులు పోతాయి. కొండ నీళ్ళు మంచినీళ్ళు ఇవ్వండి. అట్లాగే మీరు ఈసారి ఏం చేస్తారంటే ఒక 11 లక్ష్మీ గవ్వలు తీసుకొచ్చుకోండి. 11 లక్ష్మీ గవ్వలు తీసుకొని వచ్చి అమ్మవారి దగ్గర పెట్టి
అక్షయం చేయమ్మా అని చెప్పి దండం పెట్టుకోండి. అమ్మవారికి చక్కగా అష్టలక్ష్మిలకి ఆ రోజు పూజ చేసుకుంటే చాలా మంచిది. స్తోత్రం కూడా చదువుకుంటే చాలా మంచిది. మనకి కనకధార స్తోత్రం ఉంది కదా, కనకధార స్తోత్రం చదువుతూ ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క పువ్వుని, అలాగే అమ్మవారికి చక్కగా పసుపు కుంకుమ పువ్వు ఒక నాణము అక్కడ పెట్టారనుకోండి, అది కూడా చాలా మంచిది. ఆ నాణాలన్నీ తీసుకొని మళ్ళీ బీరువాలో పెట్టుకుంటే కూడా చాలా మంచిది అనమాట. అమ్మవారికి ఇష్టమైన ఏవైనా చక్కగా స్వీట్స్, పాలతో చేసిన స్వీట్స్ ఏవైనా ఇష్టం అమ్మవారికి. పాలు, పెరుగు, వెన్న ఈ 3 నైవేద్యం పెడితే చాలా మంచిది అమ్మవారికి. దద్దోజనం పెట్టేటప్పుడు ఏం చేస్తారు అని అంటే, కొన్ని దానిమ్మ గింజలు కూడా వేయండి దాంట్లో. అమ్మవారికి చాలా ఇష్టం దానిమ్మ గింజలు అంటే. ఇంకా మందార పూలు దొరికితే చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. లేదు అంటే కనుక ఎర్ర గులాబీలతో పూజ చేసుకున్నా కూడా చాలా మంచిది. అద్భుతం. మేనిఫెస్టేషన్స్కి కూడా ఇటువంటి రోజుల్ని విశేషంగా వినియోగించుకోవాలనేది తెలిసిందే. అక్షయ తృతీయ రోజు ఎలా మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు? ఏదైనా సరే మన దగ్గర ఉంది అని అనుకోవడమే మేనిఫెస్టేషన్లో మనం నేర్చుకున్నది. చిన్నప్పటి నుంచి కూడా బియ్యం నిండుకున్నాయని, పసుపు ఏదైనా రాసేటప్పుడు, సరుకులు రాసేటప్పుడు పసుపు కుంకుమ అని, లెక్క పెట్టేటప్పుడు లాభం అని అనుకొని లెక్క పెట్టడము. చాలామంది ఇళ్లలో 6 తర్వాత 7 అనకుండా ఉన్న వాళ్ళని కూడా చూసాను. 6ని 1 అని లెక్క పెడతారు. 7 అంటే 7 మన అర్థం వస్తుందని 1, 2, 3, 4, 5, 6, 6ని 1, 8 అని అంటారు. అంటే మాట్లాడేటప్పుడు ఎక్కడ కూడా నెగిటివ్ వర్డ్ రావద్దు. అలాంటి అవసరమే అలాంటి మాట స్ఫురణకు వస్తుంది. 7 అనగానే ఏడవడం గుర్తుకొస్తుంది కాబట్టి అలాంటి స్ఫురణకు అసలు రాకూడదు మనకి అని చెప్పి కూడా మన వాళ్ళు అంత పాజిటివిటీని నింపారు మనలో, అవునా కదా. కాబట్టి మీరు ఈసారి అక్షయ తృతీయ నాడు నితిక మ్యాజిక్ బిగిన్ నౌ అని చదువుకుంటే కూడా చాలా మంచిది. నితిక చాలా హెల్ప్ చేస్తుంది. మొన్న మధ్య కూడా ఒకళ్ళకి ఫంక్షన్ పెట్టుకున్నామమ్మ, ఎలా అరేంజ్ అవుతాయో నాకు అర్థం కావట్లేదు అని అంటే, నితిక మ్యాజిక్ బిగిన్ నౌ అని చెప్పి తప్పకుండా చదువుకోండి. తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు అమౌంట్ రావడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. అలాగే కనకధార స్తోత్రం మన జీవితంలోకి ఎలా వచ్చింది అని చెప్పి మీ పిల్లల్ని కూర్చోపెట్టి అక్షయ తృతీయ నాడు చెప్పండి. అసలు అమ్మవారు ఎలా అనుగ్రహిస్తారు, ఈ కనకధార స్తోత్రం మనకి ఎలా వచ్చింది అనేది కూడా చెప్పండి. అట్లాగే అమ్మవారికి కొన్ని పులుకుకి సంబంధించినవి ఏవైనా సరే, చింత చిగురు వస్తుంది, నిమ్మకాయలు వస్తున్నాయి, ఉసిరికాయలు అడప ఎక్కడో దొరుకుతూనే ఉన్నాయి, మామిడికాయలు, ఇలాంటి పులుపుకి సంబంధించినవి ఏవైనా సరే మనము నైవేద్యం పెడితే చాలా మంచిది అనమాట. చాలా చక్కగా తెలియజేశారు. అక్షయ తృతీయ పరమ పవిత్రమైనటువంటి రోజు కాబట్టి మాంసాహార ప్రియులు ఆ రోజున మాంసం తినకుండా ఉంటే బెటర్ అంటారా? నాన్ వెజ్ అస్సలు తినకూడదు పద్మిని. ఎందుకంటే మీరు చూస్తే నేచర్కి సంబంధించింది కాబట్టి, నేచర్ అంటే తిథుల ప్రకారంగానే మనం చేసుకుంటూ ఉంటాం ఏ పండగలైనా కూడాను. నేచర్కి సంబంధించింది కాబట్టి నేచర్లో ఉన్న వేటిని ఇబ్బంది పెట్టకూడదు అనేది మనం తెలుసుకోవాలి. అందుకని అస్సలు నాన్ వెజ్ అస్సలు తినకూడదు. ఆదివారం కదా, డెఫినెట్గా అదే ఉంటారు. ఇటువంటి స్పెషల్ డేస్ అయినా అవును మెల్లమెల్లిగా అలవాటు చేసుకుంటే మార్పు. అవును. చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క. కృతజ్ఞతలు. నమస్తే అక్క. నమస్తే.